Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. లాస్ట్ నైట్ అయితే మనకి యాపిల్ వాళ్ళు iOS 17.2.1 అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో మనకి ఏమేం బగ్స్ని ఫిక్స్ చేశారు, అసలు ఏమేం ఫీచర్స్ వస్తాయి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్, అబౌట్, వర్షన్ ఇక్కడ చూడొచ్చు. మనకి iOS 17.2.1 అని ఉంటుంది, బ్రాకెట్లో 21C66. ఈ వర్షన్లో అయితే మనకి ఏమీ మోడెమ్వేర్ అప్డేట్ జరగలేదు. ఈ అప్డేట్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ అని ఉంది. సో ఉన్న బగ్స్ని మాత్రమే ఫిక్స్ చేశారు. సెక్యూరిటీ ప్యాచ్ కానీ కొత్త ఫీచర్స్ కానీ మోడెమ్వేర్ అప్డేట్ కానీ ఏమీ రిలీజ్ చేయలేదు. నేనైతే పాస్ట్ 12 అవర్స్గా నేను అప్డేట్ చేసి యూజ్ చేస్తున్నాను. ఈ అప్డేట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే వైఫై ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఊరికే వైఫై డ్రాప్ అయిపోయేది కదా, అలా అయితే డ్రాప్ అవ్వట్లేదు. సెకండ్ వచ్చేసి మనం హోమ్ స్క్రీన్ మీద యూజ్ చేస్తూ ఏదైనా క్విక్ సర్చ్లోకి వెళ్ళి ఏదైనా యాప్ ఓపెన్ చేయాలి అంటే ఈ కీబోర్డ్ స్ట్రక్ అయిపోయేది అనమాట. ఇప్పుడైతే స్ట్రక్ అవ్వట్లేదు, చాలా క్విక్గా ఓపెన్ అవుతుంది. iOS 17.2 అప్డేట్ వీడియో కింద చూస్తే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారండి, మనకి iMessages వాళ్ళ ఫోన్ నెంబర్తో కానీ ఐక్లౌడ్తో కానీ సింక్ అవ్వట్లేదు అని. ఆ ఇష్యూ అయితే కనుక రిజాల్వ్ అయిపోయింది. నాకైతే మధ్యలో కొన్ని మెసేజెస్ ఐక్లౌడ్కి సింక్ అయ్యేవి కాదు. ఇప్పుడైతే ఆ ఇష్యూ ఫిక్స్ అయిపోయింది. సో ఎవరికైతే iMessage రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఫిక్స్ అయిపోతున్నాయి. జనరల్గా ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ కొంచెం వార్మ్గా అనిపిస్తుంది కదా, బట్ ఇది చాలా చిన్న అప్డేట్ అనమాట. 17.2.1 నేను అప్డేట్ చేసినప్పుడు ఫోన్ అయితే నాకు ఏం వార్మ్గా అనిపించలేదు, నార్మల్గానే ఉంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి నేనైతే ఈ iPhone 14 Pro Maxలో యూజ్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఇక్కడ నా బ్యాటరీ లైఫ్ చూస్తే లాస్ట్ 10 డేస్లో చూసుకుంటే నాకు మోర్ దెన్ యావరేజ్ స్క్రీన్ వచ్చేసి 6 అవర్స్ ఉంది. స్క్రీన్ ఐడిల్ టైం వచ్చేసి 2 అవర్స్ ఉంది కదా. మనకి 17.2.1 అప్డేట్ చేసినప్పుడు కూడా నాకు సిమిలర్ పర్ఫార్మెన్సే ఉంది. ఆల్రెడీ ఉన్న బగ్స్ మాత్రమే ఫిక్స్ అయ్యాయి. సో పర్ఫార్మెన్స్లో కానీ బ్యాటరీలో కానీ ఎటువంటి చేంజ్ లేదు. నేను 17.2 అప్డేట్ చేసినప్పుడు నా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 88% ఉంది. 17.2.1 అప్డేట్ చేసిన తర్వాత కూడా నా మాక్సిమం కెపాసిటీ 88% ఉంది, ఎటువంటి డిఫరెన్స్ రాలేదు. ఇప్పుడు ఒకసారి 15 Pro Maxలో చెక్ చేద్దాము. సో లెట్స్ గో టు బ్యాటరీ. ఇక్కడ పాస్ట్ 10 డేస్లో నా యూసేజ్ చూడొచ్చు, 6 అవర్స్ 57 మినిట్స్ ఉంది. ఐడియల్ స్క్రీన్ టైం వచ్చేసి 1 అవర్. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ హెల్త్ చూద్దాము, నాకు 100% ఉంది. మనకి iPhone 15 సిరీస్ డివైజెస్లో కొత్తగా బ్యాటరీ సైకిల్ కౌంట్ చూపిస్తుంది కదా, ఒకసారి ఎంత ఉందో చెక్ చేద్దాం. మీ దగ్గర కనుక iPhone 14 కానీ 13 కానీ 11 కానీ 10 కానీ ఉంటే మీకు బ్యాటరీ సైకిల్ కౌంట్ చూపించదు. ఈ బ్యాటరీ సైకిల్ కౌంట్ అనేది ఓన్లీ iPhone 15 సిరీస్ డివైజెస్లో మాత్రమే చూపిస్తుంది. గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా బ్యాటరీ అని ఉంటుంది, దానిలో సైకిల్ కౌంట్ చూడొచ్చు 59 ఉంది. అంటే నేను 59 టైమ్స్ ఈ ఫోన్ని 100% యూజ్ చేసుకున్నాను. జస్ట్ మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నేను 60 టైమ్స్ 100% బ్యాటరీని అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వాలెట్ యాప్ ఇండియాలో పనిచేయట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు అనమాట. సో జనరల్గా ఈ వాలెట్ యాప్ అనేది మనం క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ లింక్ చేసుకొని యూజ్ చేసుకుంటాము. ఇంకా మనకి ఇండియాలో బ్యాంక్స్ యాపిల్ వాలెట్కి అయితే ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు అనమాట. బ్యాంక్స్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి ఈ వాలెట్ యాప్ అనేది ఇండియాలో వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఏం అడుగుతున్నారు అంటే మనకి సిరి హెల్త్ యాప్కి కూడా సింక్ అయింది కదా, అది iPhone 15లో వర్క్ అవ్వట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. మీరు కనుక iOS 17.2 అప్డేట్లో ఉంటే హెల్త్ యాప్ని కూడా మనం సిరి కమాండ్తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది యాక్సెస్ చేయాలంటే ఒక చిన్న ఆప్షన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు మనం 15 Pro Maxలో టెస్ట్ చేసి చూద్దాము. హౌ మెనీ స్టెప్స్ డిడ్ ఐ టేక్ టుడే? You'll need to enable access to health data first. సో ఇక్కడ మీరు చూసారా సిరి ఏమంటుందంటే నేను ఫస్ట్ హెల్త్ డేటాని యాక్సెస్ చేసుకోవాలి, తర్వాత మీరు ఎన్ని స్టెప్స్ తీసుకున్నానో చెప్పగలుగుతుంది అని అంటుంది. సో మనం ఈ ఫీచర్ని అయితే టర్న్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. హౌ మెనీ స్టెప్స్ డిడ్ ఐ టేక్ టుడే? You've taken 325 steps today. సో మీరు ఇలా అలా యాక్సెస్ డేటా కొట్టిన తర్వాతనే మనకి సిరి మన హెల్త్ని యాక్సెస్ చేసుకుంటుంది. అప్పుడే మీ హెల్త్ డేటా సిరి కమాండ్స్తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాము, అంటే గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేద్దాము. సో నేనైతే బిఫోర్ అప్డేట్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ రన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ కోర్ స్కోర్ అయితే కనుక 2921 ఉంది, మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 7346 ఉంది. ఇది నా iPhone 15 Pro Maxలో.
బిఫోర్ అప్డేట్ చూస్తే కనుక సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 2936, మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 7344. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నా థీమ్ చూసి బాగుంది అని అడుగుతున్నారు, ఎలా సెట్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు అనమాట. దీన్ని మనకి కావాల్సిన కలర్లో మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. మీరు ఏ కలర్ థీమ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో, సో దట్ నేను ఆ కలర్లో సెట్ చేస్తాను. ఎక్కువ మంది ఏ కలర్ చెప్తే నేను ఆ కలర్లో సెట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్పోడ్స్ ప్రో 2 కూడా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేసింది. ఇది ఎలా అప్డేట్ చేసుకోవాలో ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఎయిర్పోడ్స్ ఓపెన్ చేసి పెట్టి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎయిర్పోడ్స్ ప్రో అని ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేసి అలా ఒక 2 minutes పెట్టగానే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతుంది. నా వర్షన్ నెంబర్ వచ్చేసి 6B34. ఈ అప్డేట్ మనకి ఎయిర్పోడ్స్ ప్రో 2కి వచ్చింది అనమాట. మీ దగ్గర ప్రో 2 లైట్నింగ్ వర్షన్ ఉన్నా, ప్రో 2 USB-C ఉన్నా సరే ఈ అప్డేట్ చేసుకోండి. ఈ వర్షన్ లో మనకి 2 అప్డేట్స్ చేశారు. ఫస్ట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఇంప్రూవ్ అయింది. సెకండ్ది సౌండ్ క్వాలిటీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ కొత్త వర్షన్ అప్డేట్ మనకి ఐప్యాడ్, ఐఫోన్, మ్యాక్బుక్ మాత్రమే వచ్చింది, యాపిల్ వాచ్కి రాలేదు. మనకి మ్యాక్బుక్లో వచ్చేసి macOS Sonoma 14.2.1 అప్డేట్ అనమాట. దీంట్లో మనకి ఒక సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఉంది. సో ఇదేంటి అంటే ఇప్పుడు మీరు ఎవరితోనైనా మీ స్క్రీన్ షేర్ అన్ఇంటెన్షనల్గా షేర్ చేస్తుంటే కనుక ఇన్కరెక్ట్ కంటెంట్ వెళ్తుంటే దాన్ని ఆఫ్ చేస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా మీరు జూమ్ కాల్లో కానీ ఏదైనా మీటింగ్లో ఉండి మీ స్క్రీన్ షేర్ అవుతుంటే అక్కడ ఇన్కరెక్ట్ కంటెంట్ ఉంటే కనుక దాన్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు అండ్ సెషన్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూఎస్లో టెక్ వరల్డ్లో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది అనమాట పాస్ట్ ఫ్యూ డేస్గా. అదేంటి అంటే మనకి యాపిల్ వాచ్ అల్ట్రా 2 అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 9 December 21 నుంచి ఐటీసీ బ్యాన్ జరగబోతుంది. ఐటీసీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యాన్ అనమాట. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకి అల్ట్రా 2లో అండ్ సిరీస్ 9లో SpO2 సెన్సార్ని యూజ్ చేశారు కదా. ఈ సెన్సార్ని యాపిల్ వాళ్ళు మసిమో అనే కంపెనీ వాళ్ళ SpO2 మోడల్గా తీసుకొని కాపీ కొట్టి డిజైన్ చేశారు అని చెప్పి మసిమో కంపెనీ వాళ్ళు కోర్టులో కేసేశారు అనమాట. సో ఆ కోర్ట్ కేసు అయితే నడుస్తూ ఉంది. మసిమో వాళ్ళేమో మా ప్యాటర్న్ ని కాపీ కొట్టారు అని, యాపిల్ వాళ్ళేమో కోర్టులో ఫైట్ చేస్తున్నారు అనమాట, లేదు ఇది మా ఓన్ ప్యాటర్న్ అని. సో దీనికి కంప్లీట్ రిజల్ట్ అంతా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కనుక December 25 లోపు మనకి దీని మీద ఏమన్నా వర్డిక్ తీసుకొచ్చి బ్యాన్ లేదు అంటే తప్ప మనకి అల్ట్రా వాచ్ 2 అండ్ సిరీస్ 9 బ్యాన్ అవ్వకుండా ఉంటాయి. లేదు అంటే December 21 నుంచి ఈ 2 వాచెస్ బ్యాన్లోకి వెళ్తున్నాయి. సో ఈ బ్యాన్ అనేది ఓన్లీ యూఎస్లో మాత్రమే నడుస్తుంది అనమాట. మీరు ఇండియాలో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఇంకా అదర్ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఉంటే ఈ బ్యాన్ మీకేమీ ఎఫెక్ట్ అవ్వదు. సో మీరు కనుక 17.2లో ఉంటే మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా 17.2.1కి అప్డేట్ చేసుకోండి. మీకున్న చిన్న చిన్న ఇష్యూస్ అన్ని రెక్టిఫై అయిపోతాయి. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.